నూతన సంవత్సర శుభాకాంక్షలతో హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జిపిఓ, జేఎల్ఎం అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ డిసెంబర్ 29 నుండి జనవరి 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 28th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్, అంటే ఫ్యాక్చువల్గా ఎగ్జామ్లో అడుగుతాడు కదా డైరెక్ట్గా. ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే సొరంగము, ప్రపంచంలో అతిపెద్ద బ్రిడ్జ్ ఎక్కడ ఉంది, అటువంటి టాపిక్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగంను ప్రారంభించిన చైనా. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగంను ప్రారంభించిన చైనా. చైనా వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టన్నెల్ని ఓపెన్ చేసింది. వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టన్నెల్ని లాంచ్ చేసింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంట్రీ వార్తలో ఉన్నప్పుడు జస్ట్ మనం బ్రీఫ్గా పాతవి కొన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ చైనా గతంలో ఏమైనా ఇటువంటి హైలైట్స్ సాధించిందా? ముఖ్యమైన ఘనతలు అంటే మనం ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్స్ ఫస్ట్ 10G కమర్షియల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని లాంచ్ చేసిన కంట్రీ చైనా. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 10G టెక్నాలజీ, 10G బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ టెక్నాలజీని లాంచ్ చేసిన దేశం ఏది అంటే చైనా. మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ బాక్సింగ్ మ్యాచ్, ప్రపంచంలో ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో బాక్సింగ్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే కూడా చైనాలోనే. అంటే ఫస్ట్ టైం హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే మనుషుల్లాగే ఉంటాయి రోబోట్లు, ఆ రోబోట్ల మధ్య ఫస్ట్ టైం ఒక బాక్సింగ్ మ్యాచ్ చైనాలో జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే చైనా అనేది చాలా ఫాస్ట్గా ముందుకు పోతూ ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగంను కూడా ప్రారంభించింది. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ లాంచ్ చేసింది, ఎక్కడ ఓపెన్ చేసిందో తెలుసుకోవాలి. దీన్ని జింగ్జియాంగ్ ప్రావిన్స్లో, చైనాలో నార్త్ వెస్ట్ ప్రాంతంలో, నార్త్ వెస్ట్ చైనా ఏదైతే ఉందో ఆ నార్త్ వెస్ట్ చైనా కంట్రీలో జింగ్జియాంగ్ అనే ఒక ప్రావిన్స్, ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ దీన్ని లాంచ్ చేసింది. మరి దీని పేరేంటి? దీని పేరు వచ్చేసి టన్నెల్ పేరు తియాన్షన్ షెంగ్లీ టన్నెల్. తియాన్షన్ షెంగ్లీ టన్నెల్. ఈ తియాన్షన్ షెంగ్లీ టన్నెల్ జింగ్జియాన్ రీజియన్లో ఉన్న, జింగ్జియాన్ ప్రాంతంలో ఉన్న ఈ కొండలు ఏవైతే ఉన్నాయో ఈ కొండలు, ఈ హిల్స్ వచ్చేసి తియాన్షన్ మౌంటైన్ రేంజ్. ఈ తియాన్షన్ మౌంటైన్ కొండల ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ ఈ టన్నెల్ని చైనా బిల్ట్ చేసింది. మరి దీని లెంగ్త్ వచ్చేసి 22.13 కిలోమీటర్స్, 22.13 కిలోమీటర్ల పొడవైనది. మరి ఇది ఎక్కడ ఉంది? మెయిన్గా ఈ జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఎక్కడ దీన్ని నిర్మించారు అంటే ముఖ్యంగా జింగ్జియాంగ్ ఉయిగర్ అటానమస్ రీజియన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. జింగ్జియాంగ్ ఉయిగర్ అటానమస్ ప్రాంతాన్ని కలిపే మార్గంలో దీన్ని నిర్మించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఇలాంటి ఫ్యాక్ట్స్ చదివినప్పుడు ఓకే సొరంగం నిర్మించారు, ఆ సొరంగం పొడవు ఎంతో తెలుసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇంకా మళ్ళీ మనము ఆ సొరంగం గుండా ప్రయాణిస్తే ఎన్ని గంటల ప్రయాణం ఎన్ని గంటలకు తగ్గించబడుతుంది, అటువంటి చెత్త మనకు అవసరం లేదు. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కూడా మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే ఏదో యూట్యూబ్ షార్ట్స్ కోసమో క్యాచీగా ఇంట్రెస్టింగ్గా మనకి పేపర్లలో ఇస్తారు కదా, ఈ సొరంగం గుండా ప్రయాణిస్తే ఇంత ప్రయాణం తగ్గుతుంది, 5 గంటల ప్రయాణం 2 గంటలకు వస్తుంది, అటువంటిది మనకి అవసరం లేదు. కానీ మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మీరు చూస్తే లెంగ్త్ తెలుసుకున్నాం 22.13 కిలోమీటర్స్ అని చెప్పేసి. ఇక్కడ జింగ్జియాంగ్ అంటేనే గుర్తు రావాలి, జింగ్జియాంగ్ ఉయిగర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదివేటప్పుడు సిపెక్ కారిడార్ చదువుతాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇది చాలా ఇంపార్టెంట్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏ దాన్ని కనెక్ట్ చేస్తుంది? ఈ చైనాలోని జింగ్జియాంగ్ సిటీని అలానే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని కనెక్ట్ చేసేదే సిపెక్ కారిడార్. సో జింగ్జియాంగ్ అంటేనే గుర్తు రావాల్సింది సిపెక్. ఇక ఉయిగర్స్ అంటే కూడా మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఉయిగర్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రోహింగ్యాస్ అంటే మ్యాన్మారు,
ఉయిగర్స్ ఎక్కడ ఉంటారు? ఉయిగర్స్ వీళ్ళు మైనారిటీ ముస్లిమ్స్, చైనాలోని జింగ్జియాన్ ప్రాంతంలో ఉండే మైనారిటీ ముస్లిమ్స్ ఉయిగర్స్. సో ఆ ఉయిగర్స్ ఉండే ప్రాంతం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 22.13 కిలోమీటర్స్ లెంగ్త్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి చిన్న మైక్రో అటానమస్ రోబోలు, వరల్డ్స్ స్మాలెస్ట్ అటానమస్ రోబోట్స్. ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన మైక్రో అటానమస్ రోబోట్స్ని అమెరికాకు చెందిన రీసెర్చర్స్ పరిశోధకులు వీటిని డెవలప్ చేశారు, వీటిని అభివృద్ధి చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మైక్రో అటానమస్ రోబోలు అంటే ఏంటి, అటానమస్ అంటే ఏంటి, తెలుగులో చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి. ఇప్పుడు జనరల్గా ఒక రోబో తీసుకుంటే ఆ రోబో మూవ్ అవ్వాలి అంటే, ఆ రోబో కదలాలి అంటే తప్పకుండా ఒక ఎక్స్టర్నల్ కమాండ్స్ రిక్వైర్డ్. అంటే ఎక్స్టర్నల్ కమాండ్స్ అంటే దానికి వైర్స్ కావచ్చు, లేదంటే అదర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆ ఎనర్జీ సహాయంతోనే ఇవి మూవ్ అవుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే డెవలప్ చేశారో ఈ అటానమస్ రోబోట్స్ పేరులోనే ఉంది స్వయం ప్రతిపత్తి. అంటే ఎక్స్టర్నల్ కమాండ్స్, బయట నుంచి కమాండ్స్ అవసరం లేకుండానే ఇవి ఈ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ లైట్ను ఉపయోగించుకొని ఆటోమేటిక్గా ఇవి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఇక్కడ మైక్రో అటానమస్ రోబోట్స్. ఇప్పుడు రోబోట్ టెక్నాలజీ తీసుకుంటే రోబోటిక్స్ మొత్తం వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ నానో టెక్నాలజీ. మొత్తం నానో టెక్నాలజీనే. అగ్రికల్చర్ సెక్టార్ తీసుకున్నా నానో అగ్రికల్చర్, టెక్నాలజీలో తీసుకున్నా ముఖ్యంగా నానో రోబోట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు అసలు ఇటువంటివి ఎందుకు డెవలప్ చేస్తూ ఉంటారు అసలు శాస్త్రజ్ఞులు? ఈ నానో రోబోట్స్ ముఖ్య ఉద్దేశము, నానో ఆర్ మైక్రో రోబోట్స్ వీటి ముఖ్య ఉద్దేశం ఎప్పుడైనా కూడా ఈ యొక్క మెడికల్ టెక్నాలజీలో, ముఖ్యంగా ఈ యొక్క వైద్య రంగంలో మనము యూజ్ చేసే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, కొంతమంది డాక్టర్స్ డ్రగ్స్ని కొన్ని రకాల మందులని మన బాడీలోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయలేరు, పంపించలేరు. అయితే ఆ డ్రగ్స్ని ఖచ్చితత్వంగా మన బాడీలోకి ప్రవేశపెట్టాలి అంటే ఇటువంటి మైక్రో రోబోట్స్ లేదంటే నానో రోబోట్స్ ఉపయోగించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి అసలు చాలా కంటికి కూడా కనబడినంత మైక్రోవి. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా ఇది కూడా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. అప్లికేషన్ తీసుకుంటే నువ్వు అనలిటికల్గా నానో టెక్నాలజీకి లింక్ చేసుకోవాలి. ఇక మరి ఇప్పుడు ఈ వరల్డ్స్ స్మాలెస్ట్ అటానమస్ రోబోట్స్ ఎవరు డెవలప్ చేశారు అంటే అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అలానే యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ రీసెర్చర్స్ వీటిని డెవలప్ చేశారు. ఇక వీటి సైజ్ అనేది మనకి ఇది అవసరం లేదు, బట్ కానీ గుర్తుంచుకోండి వాడు ఎంత సైజ్, ఎంత పరిమాణం అని చెప్పేసి 200 × 300 × 50 మైక్రోమీటర్స్ పరిమాణంలో ఉంటాయి. ఇది అప్రస్తుతం, ఇది మనకి అవసరం లేదు, జస్ట్ చూపించడానికి ఇది ఎంత తక్కువ సైజ్ ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోవద్దండి, ఊరికే టైం వేస్ట్ అవుతుంది. సో ఎవరు డెవలప్ చేశారు, వాటి యొక్క అప్లికేషన్స్ ఏముంటాయో తెలుసుకోవాలా. మరి ఎలా వర్క్ అవుతాయి, ఇది మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి విశ్లేషణాత్మకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇవి ఎలా హెల్ప్ అవుతాయి. అటానమస్ రోబోట్స్ అన్నాడు కాబట్టి వీటికి ఎక్స్టర్నల్ కమాండ్ అవసరం లేదు. లైట్ను ఉపయోగించుకొని, లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని, ముఖ్యంగా మన టెంపరేచర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా, మన వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పులు వస్తూ ఉంటాయి. ఆ టెంపరేచర్ చేంజెస్ని ఎప్పటికప్పుడు సెన్స్ చేయడం కోసము వీటిలో చిన్న సెన్సార్స్ ఉంటాయి, అలానే చిన్న సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. సో ఆ టెంపరేచర్లో వచ్చే చేంజెస్ ద్వారా ఇవి ఆటోమేటిక్గా తమ యొక్క పాత్ని, తమ యొక్క మార్గాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇవి స్వయం ప్రతిపత్తితో కలిగినవి, ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి టెంపరేచర్ ఆధారంగా. సో లైట్ని ఉపయోగించుకొని న్యాచురల్గా మూవ్ అవుతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫుల్లీ ప్రోగ్రామబుల్ అంటే ఏంటి, వీటికి ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు. సో దిస్ ఇస్ అబౌట్ వరల్డ్స్ స్మాలెస్ట్ అటానమస్ రోబోట్స్. నెక్స్ట్ వన్, హైడ్రో ఎలక్ట్రిసిటీకి సంబంధించి దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ ప్యానెల్ ఆమోదం. జమ్మూ కాశ్మీర్లో స్టేజ్ 2 దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక గ్రీన్ ప్యానెల్ అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. ఇక్కడ మనకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అంటే ఫస్ట్ గుర్తురావాల్సిండేది ఒక రెన్యూబుల్ ఎనర్జీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అంటే ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరు. ఏ విధంగా అయితే సోలారు, విండ్ ఇవి ఉన్నాయో ఇది కూడా పునరుత్పాదక శక్తి వనరు. అయితే ఇప్పుడు స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కూడా రెన్యూబుల్ ఎనర్జీని గుర్తుపెట్టుకోండి. హైడ్రో ఎలక్ట్రిసిటీలో 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లార్జ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఆ రెండింటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని పునరుత్పాదక శక్తి వనరులుగా ప్రకటించింది. సో ఇప్పుడు ఎగ్జామ్లో వాటి స్టేట్మెంట్స్ ఇస్తే లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్తో పాటు స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ టాపిక్ విషయానికి వస్తే మనకి
ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అయినా, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అయినా, ఈ సోలార్ ప్లాంట్స్ అయినా కంటిన్యూస్గా వార్తల్లో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఆ ప్రాజెక్ట్ ఏ స్టేటు లేదా ఏ యూనియన్ టెరిటరీలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు, దీని కెపాసిటీ ఎంత, ఏ రివర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఆ రివర్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా దీన్ని ఇప్పుడు దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్ట్వర్ అనే డిస్టిక్లో, కిష్ట్వర్ అనే జిల్లాలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత April 22న మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అక్కడ మెయిన్గా బైసరన్ వ్యాలీ అని ఉంటుంది, మనం డిస్కస్ చేసుకున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో బైసరన్ వ్యాలీని ఏమని పిలుస్తారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు కదా. బైసరన్ పచ్చిక బయళ్ళ ప్రాంతము, గ్రీన్ మీడోస్ ఉంటాయి, పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు అంతా. మరి అక్కడ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ముఖ్యంగా ఇండియా ఏం చేసింది, పాకిస్తాన్తో ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్తో మనకి 1960లో 1960లో వరల్డ్ బ్యాంక్ సహకారంతో, వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించడంతో 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారము మనకి ఇండస్ రివర్ ఏదైతే ఉందో సింధు నది, ఆ సింధు నది ఉపనదులు ఏవైతే ఉంటాయో బియాసు, రావి, సట్లజ్, జీలం, చీనాబు. అయితే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉంటాయో తూర్పు దిక్కున ప్రవహించే సింధు ఉపనదులు బియాసు, రావి, సట్లెజ్ వాటర్స్ పైన మనకి హక్కులు ఉంటాయి, మనకి రైట్స్ ఉంటాయి. మనము వీటిపైన ప్రాజెక్ట్స్ నిర్మించుకోవచ్చు, వీటిని డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగించుకోవచ్చు. అలానే వెస్ట్ దిక్కున ప్రవహించే జీలము, చీనాబు, ఇండస్ పైన పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి. అయితే మనకి వెస్ట్ దిక్కున ఈ పాకిస్తాన్లోకి ప్రవహించే ఈ జీలం, చీనాబ్ నది వాటర్స్ను కూడా మనము పరిమితంగా వాడుకోవచ్చు, లిమిటెడ్గా యూస్ చేసుకోవచ్చు, పరిమితంగా యూస్ చేసుకోవచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువగా లబ్ధి పొందింది పాకిస్తానే. ఎందుకంటే 80% ఆఫ్ ద ఇండస్ వాటర్ పాకిస్తాన్లోకి ఫ్లో అవుతుంది. సో ఇది ఇక మనకి బ్యాక్గ్రౌండ్. ముఖ్యంగా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత April 23 నుంచే మనం ఇక సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసాం తాత్కాలికంగా. ఇక అప్పటి నుంచి మనం హైడ్రో ప్రాజెక్ట్స్ని నిర్మించాలి అని చెప్పేసి కూడా ఎక్కువగా కసరత్తులు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చీనాబ్ రివర్ పైన మీరు చూస్తే రాటల్ డ్యామ్ కావచ్చు, చీనాబ్ రివర్ పైన జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనాబ్ రివర్ పైన రాటల్ డ్యామ్ కావచ్చు, సావల్కోట్, అలానే ఇటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని ముఖ్యంగా మనం నిర్మిస్తూ ఉన్నాము. సో మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ని నిర్మించడం వల్ల మనం ఈ వాటర్స్ని కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్ట్వర్ డిస్టిక్లో Stage 2 దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దీని యొక్క కెపాసిటీ ఎంత, 260 మెగావాట్. గుర్తుపెట్టుకోండి, 260 మెగావాట్ల కెపాసిటీ. మరి ఇది Stage 2 అయితే Stage 1 ఉందా అంటే ఆల్రెడీ Stage 1 ఉంది. ఈ Stage 1 వచ్చేసి ఈ దుల్హస్తి Stage 1 జల విద్యుత్ ప్రాజెక్ట్ కెపాసిటీ వచ్చేసి 390 మెగావాట్. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షనే Stage 2. గుర్తుపెట్టుకోండి, Stage 1 అయితే 390 మెగావాట్, Stage 2 260 మెగావాట్. మరి వాటర్ ఏ విధంగా డైవర్ట్ చేస్తారంటే Stage 1 ప్రాజెక్ట్ నుంచి Stage 2కి వాటర్ని డైవర్ట్ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్లో దుల్హస్తి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మీరు ఇంకొకసారి మనం తెలుసుకోవాల్సినది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ తీసుకుంటే మనం ఇప్పటి వరకు ఎంత విద్యుత్ ఉత్పత్తిని సాధించామో అందులో హైడ్రో ఎనర్జీ ఎంత ఉందో కూడా ఒకసారి మనకి ఎనర్జీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒకసారి చెక్ చేసుకోవాలా. మీరు అఫీషియల్ వెబ్సైట్స్ చెక్ చేస్తే నీతి ఆయోగ్ కానీ ఇండియా ఎనర్జీ డాష్ బోర్డ్ అని ఉంటుంది, ఇండియా ఎనర్జీ డాష్ బోర్డ్ అని. ఆ వెబ్సైట్లకు పోతే భారతదేశం ఇప్పటివరకు సాధించిన ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంటుందో అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఇది నవంబర్ 2025 నాటికి ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఎంత సాధించాము అంటే అప్రాక్సిమేట్లీ 509.74 గిగావాట్. ఎంత? 509.74 గిగావాట్ సాధించాము. ఇందులో కోలు, బోత్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇందులో కోలు, పెట్రోలియము ఇవన్నీ వస్తాయి. మరి ఓన్లీ
ఓన్లీ హైడ్రో ఎనర్జీ తీసుకుంటే నవంబర్ 2025 నాటికి ఇక్కడ మీరు చూస్తే హైడ్రో ఎనర్జీ, స్మాల్ హైడ్రో ఎనర్జీని కంబైండ్ చేస్తే మనము నవంబర్ 2025 నాటికి 55.57 గిగావాట్ మనం సాధించాం. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్నిసార్లు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తు లేకపోయినా అప్రాక్సిమేట్ గుర్తున్నా సరిపోతుంది. సో వాడు డైరెక్ట్గా ఎవరైనా అడిగారనుకో, మనకి ఇప్పుడు బయట ఎక్కడైనా పోతూ ఉంటాం, ఎవరైనా మనం ఏం ప్రిపేర్ అవుతున్నామంటే యూపీఎస్సీ లేదంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఎవరైనా మనకు సాధించిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతవరకు అంటే ఒక ఐడియా ఉండాలా. జస్ట్ ఎంత సాధించామంటే నవంబర్ 2025 నాటికి 509.74 గిగావాట్ మనం సాధించాము, ఇందులో సోలార్ ఇంత ఉంది, హైడ్రో ఇంత ఉంది అని చెప్పేస్తే మనకు కూడా అది గుర్తుండిపోతుంది. ఎగ్జామ్లో ఇవి స్ట్రైక్ అవుతాయి. ఇక ఈ దుల్హస్తి విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు దుల్హస్తి స్టేజ్ 2 అనేది దుల్హస్తి స్టేజ్ 1కి ఎక్స్టెన్షన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దుల్హస్తి స్టేజ్ 1 ఎప్పటి నుంచి ఆపరేషన్లో ఉంది అంటే 2007 నుంచే ఇది ఆపరేషన్లో ఉంది. ఈ దుల్హస్తి స్టేజ్ 1ని నిర్మించిండేది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది మనకి ఇండస్ వాటర్ ట్రీటీ, దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్ట్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమ్మిట్ గ్వాలియర్. అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమ్మిట్ గ్వాలియర్లో జరిగింది, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో. అక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సుమారుగా 2 lakh crore విలువైన 2 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలకు ఈయన ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎగ్జామ్స్లలో ఎట్లా అడుగుతాడు అంటే ఈ అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని డైరెక్ట్గా అడగవచ్చు. మనం కొద్దిగా అనలిటికల్గా కూడా కొన్ని పాయింట్లు మనము తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ తీసుకుంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఇటీవల నిర్వహించింది, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఈవెన్ తమిళనాడు కూడా తమిళనాడు రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి మదురై సిటీలో నిర్వహించింది. అలానే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్స్ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసము. కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్లో భాగంగా, సమాఖ్య స్ఫూర్తిలో కావచ్చు, కాంపిటేటివ్ ఫెడరల్ స్పిరిట్లో భాగంగా. కాంపిటేటివ్ ఫెడరల్ స్పిరిట్ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది మనకి పాలిటీలో, కొలాబరేటివ్ ఫెడరలిజం, కొలాబరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి. ఎందుకు ఏ స్టేట్ అయినా కూడా ఇటువంటి సమ్మిట్స్ నిర్వహిస్తూ ఉంటాయి అంటే కాంపిటేటివ్ ఫెడరల్ స్పిరిట్. ఓహో, ఆ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడానికి ఇటువంటి సమ్మిట్లు పెడతా ఉందా, మనం కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇటువంటి సమ్మిట్లు పెడదామని చెప్పేసి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉంటారు. సో కాంపిటేటివ్ ఫెడరలిజం స్పిరిట్లో భాగంగా ఈ వర్డ్స్ మీరు ఒకవేళ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఇటువంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇటువంటి యూజ్ చేయొచ్చండి, తప్పకుండా చాలా బాగుంటాయి, మార్క్స్ కూడా బాగుపడతాయి. కొలాబరేటివ్ ఫెడరల్ స్పిరిట్ అంటే ఏంటి? ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తే వికసిత్ భారత్ 2047 టార్గెట్ని రీచ్ అవుతాం. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంటర్వ్యూలో ఇటువంటివి కనుక మనం యూజ్ చేస్తే చాలా ఇంప్రెస్ అవుతారు. సో కొలాబరేటివ్ ఫెడరలిజం స్పిరిట్, కాంపిటేటివ్ ఫెడరలిజం స్పిరిట్ అటువంటివి. ఇక మనము అసలు ఇప్పుడు ఫ్యాక్ట్స్ వద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు గ్వాలియర్లో జరిగిన అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమ్మిట్లో యూనియన్ హోమ్ మినిస్టర్ 2 lakh crore ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. అలానే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇండియాలో 50% ఆఫ్ ద స్టార్టప్స్ని మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈ స్టార్టప్స్ అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అంకుర సంస్థల్ని 50% అంకుర సంస్థలు మహిళల చేతే నిర్వహించబడతా ఉన్నాయి. 50% ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్స్ ఆర్ బీయింగ్ రన్ బై ఉమెన్ అని చెప్పేసి చెప్పాడు. సో ఇది మనకి ఉమెన్ ఎంపవర్మెంట్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఒక ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్ తీసుకోవాలి అంటే మనకి ఎకానమీలో నేషనల్ స్టార్టప్ డే, మనకి నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు? ఈ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016 జనవరి 16 2016లో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఈ జనవరి 16నే జాతీయ స్టార్టప్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ విధంగా అయితే నేషనల్ జిఎస్టీ దినోత్సవం అంటే ఇప్పుడు జూలై 1, ఎందుకంటే 2017 జూలై 1న జిఎస్టీ అమల్లోకి వచ్చింది కాబట్టి.
సో నేషనల్ జిఎస్టీ డే అంటే జూలై 1 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ డిఎస్సికి ఉపయోగపడతాయా లేదంటే బ్యాంక్స్కి ఉపయోగపడతాయని చెప్పేసి స్టిల్ సమ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సమ్ కన్సర్న్. అంటే వాళ్ళు ఇంకా కొద్దిగా మేబీ మీమాంసలో ఉండవచ్చు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మనం చెప్పేది ఒక 40 నిమిషాలు లేదంటే 45 నిమిషాలు. తప్పకుండా ఈ 40-45 నిమిషాలు కనుక మనము దీనిపైన ఫోకస్ చేస్తే డెఫినెట్లీ వన్ ఆర్ ది అదర్ వే హెల్ప్ అవుతాయి. ఈ చెప్పే ఇంటర్లింకింగ్లో భాగంగా హెల్ప్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్లీ పేపర్ కూడా చదవాలి. ఇక్కడే మనం అన్ని 100% కవర్ చేస్తున్నామని చెప్తే అది రాంగ్ అవుతుంది. అలా చెప్పడం నైతికంగా కరెక్ట్ కాదు, అలా చెప్పకూడదు. సో డెఫినెట్లీ ఇది ఒక 40 నిమిషాలు కేటాయించుకోండి. న్యూస్ పేపర్ ఒక అర్ధగంట చదవండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో నేనైతే మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే మనం కూడా ఈ ప్రిపరేషన్లోంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఒకప్పుడు. సో డెఫినెట్లీ ఆ డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమ్మిట్ అంటే గుర్తుపెట్టుకోండి, గ్వాలియర్లో జరిగింది. సో నేషనల్ స్టార్టప్ డే January 16th. ఇక అలానే ఈయన మాట్లాడుతూ 2024-25లో ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే జరిగాయో అంతర్జాతీయ డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో ఇండియా వాటా 46% ఉందని చెప్పారు. 2024-25లో జరిగిన అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపులలో మన శాతం మన యొక్క వాటా 46%. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇటీవల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమని చెప్పింది, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా మన యూపీఐని కొనియాడింది. వరల్డ్స్ లార్జెస్ట్ పేమెంట్ సిస్టమ్ యూపీఐ అని చెప్పేసి చెప్పింది IMF. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మ్యాండటరీగా న్యూస్ పేపర్ని చదవాలి అని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేసింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్, ఇది ఫ్యాక్ట్. బట్ కానీ మనం లింకప్ చేసుకోవచ్చు. ఏ విధంగా లింకప్ చేసుకోవచ్చు, ఎందుకు ఇప్పుడు స్కూళ్ళల్లో ఈ యొక్క న్యూస్ పేపర్ రీడింగ్ని మ్యాండటరీ చేసింది అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా మొబైల్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, ఫోన్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా చిల్డ్రన్కి కావచ్చు, స్టూడెంట్స్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, మానసిక సమస్యలు. ఆ మానసిక సమస్యలు రావడం వల్ల సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో దీన్ని డిస్కరేజ్ చేయాలి, దీన్ని ప్రోత్సహించకూడదు అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. సో ఇది మనకి ఫ్యాక్ట్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క మొబైల్ అడిక్షన్ కావచ్చు, ఇంటర్నెట్ అడిక్షన్ వల్ల ఎక్కువగా స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో, ఉన్నత విద్యా సంస్థలలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి మానసిక సమస్యలే, ఇటువంటి మొబైల్స్ వల్ల. అయితే ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని నెలల కిందట ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో స్టూడెంట్స్ యొక్క మెంటల్ హెల్త్ ఇష్యూస్ని పరిష్కరించడం కోసం, అలానే స్టూడెంట్స్ సూసైడ్స్ని కంట్రోల్ చేయడం కోసము, ఉన్నత విద్యా సంస్థలలో స్టూడెంట్స్ యొక్క మానసిక సమస్యలను తగ్గించడం కోసం, అలానే ఈ యొక్క ఆత్మహత్యలను నివారించడం కోసం సుప్రీంకోర్టు ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఆ నేషనల్ టాస్క్ ఫోర్స్కి హెడ్ ఎవరున్నారు, ఫార్మర్ జస్టిస్ రవీంద్ర భట్ గారు. ఎవరు? జస్టిస్ రవీంద్ర భట్. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయితే యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ వన్, గురు గోవింద్ సింగ్ 359th ప్రకాష్ ఉత్సవ్. ఎస్టర్డే సిక్ కమ్యూనిటీ, సిక్ ప్రజలందరూ కూడా చాలా ఘనంగా 359వ ప్రకాష్ ఉత్సవ్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సిక్కిజంకి సంబంధించి ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే చాలా టాపిక్స్ వార్తల్లో ఉన్నాయి. ముఖ్యంగా మనము గురు గోబింద్ సింగ్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఈయన. గురు గోబింద్ సింగ్ 10th సిక్కు గురువు, 10వ సిక్కు గురువు. సిక్కు మతంలో 10 మంది గురువులు ఉంటారు, అందులో చివరివాడు గురు గోబింద్ సింగ్. ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, 350 years తర్వాత, దాదాపు 350 ఏళ్ల తర్వాత ఢిల్లీ నుంచి గురు గోబింద్ సాహెబ్ గారు యూజ్ చేసిన పాదరక్షకులు, ఆయన యూజ్ చేసిన చప్పల్స్ ఏవైతే ఉంటాయో అవి పట్నాకు చేరుకున్నాయని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. ఆ యొక్క పాదరక్షల పేరేంటి, జోర్ సాహిబ్ అని కూడా మనం తెలుసుకున్నాం. ఢిల్లీ నుంచి పట్నాకి 350 ఏళ్ల తర్వాత ఆయన ఉపయోగించిన పాదరక్షకులు, ఆయన ఉపయోగించిన చప్పల్స్, ఫుట్వేర్, వాటి పేరేంటి, జోర్ సాహిబ్. ఇక అలానే నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, జలంధర్లో 150వ శ్రీ హరివల్లభ సంగీత సమ్మేళనం మొదలైంది అని చెప్పేసి. అది
ఈ యొక్క ఓల్డెస్ట్ హిందుస్థానీ మ్యూజికల్ ఫెస్టివల్ అని చెప్పేసి. అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం? 350వ షాహిదీ దివాస్, ముఖ్యంగా గురు తేగ్ బహదూర్ జీ గారి 350వ మార్టైర్డమ్ డే, త్యాగవీరుల దినోత్సవం సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు తెలుసుకోవాల్సినది మరి గురు తేగ్ బహదూర్ జీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఆయన 9th సిక్కు గురువు, 9వ సిక్కు గురువు. ఈయన 10వ సిక్కు గురువు. ఇక ఇప్పుడు ఏంటిది? ప్రకాష్ ఉత్సవ్ లేదా ప్రకాష్ పురబ్ పేరులోనే ఉంది. ప్రకాష్ అంటే లైట్, ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే గురు గోబింద్ సింగ్ గారి యొక్క బర్త్ యానివర్సరీ, ఆయన పుట్టినరోజు, ఆయన జయంతి. సో 359వ ప్రకాష్ ఉత్సవ్ని సిక్ కమ్యూనిటీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సిక్కిజానికి ఫౌండర్ వచ్చేసి, సిక్కు మతాన్ని స్థాపించిన వ్యక్తి గురు నానక్, ఫౌండర్ గురు నానక్. ఇక గురు గోబింద్ సింగ్ విషయానికి వస్తే ఈయన కల్సా పంత్ అనే దానికి ఫౌండరు. సిక్కిజంలో కల్సా పంత్ అని ఉంటుంది. ఆ కల్సా పంత్ని స్థాపించిన వ్యక్తి కూడా గురు గోబింద్ సింగే. నెక్స్ట్ వన్, ఆపరేషన్ అగాత్ 3.0. ఆపరేషన్ అగాత్ 3.0. ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ అగాత్ 3.0ని లాంచ్ చేశారు. ఇక్కడ జనరల్గా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వివిధ రకాల ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ స్టేట్లలో పెరిగిపోతున్న క్రైమ్స్ని, నేరాలని అరికట్టడం కోసం, డ్రగ్ మాఫియాని, ఇటువంటి వాటిని అరికట్టడం కోసం ఇటువంటి ఆపరేషన్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ అగాత్ 3.0ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలోని క్రిమినల్స్ పైన చర్యలు చేపట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో క్రైమ్స్ని అరికట్టడం కోసము. ఇక ముఖ్యంగా ఈ క్రిమినల్స్ ఎక్కువగా డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, డ్రగ్ మాఫియా. సో మరి ఈ డ్రగ్ రహిత దేశంగా మార్చడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేసింది, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అని చెప్పేసి. దీన్నే నషా ముక్త్ భారత్ అభియాన్ అంటారు. నషా ముక్త్ భారత్ అభియాన్ దీన్ని 2020 ఆగస్ట్ 15న మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసింది. సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. సో నషా ముక్త్ భారత్ అభియాన్ ఎప్పుడు లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. అట్ ద సేమ్ టైం ఇది అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO అనే ఒక టాపిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మర్స్కి అండదండగా, ఫార్మర్స్ని ఆదుకోవడం కోసము కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని లాంచ్ చేయబోతా ఉంది. కస్టమ్ హైరింగ్ సెంటర్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సెటప్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఫర్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే ఏంటి. ఇప్పుడు రైతులకి ముఖ్యంగా అగ్రికల్చర్లో యూజ్ చేయడం కోసం చాలా ఎక్విప్మెంట్, చాలా పరికరాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా డ్రోన్స్ కావచ్చు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు. సో ఇటువంటి ఎక్విప్మెంట్, మినీ రైస్ మిల్స్, ప్రాసెసింగ్ ప్లాంట్స్, ఇటువంటి ఎక్విప్మెంట్ అనేది అవసరం వాళ్ళకి. సో ఇవి అందుబాటులో లేకపోతే ఎక్కువగా లేబర్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతాయి. సో ఆ పెట్టుబడి ఖర్చులు తగ్గించడం కోసము రైతులకి అవసరమైన పరికరాలు, అవసరమైన ఎక్విప్మెంట్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ రెంటల్ బేసిస్ మీద అందించడం జరుగుతుంది, అద్దెకు అందించడం జరుగుతుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతోంది. కస్టమ్ హైరింగ్ సెంటర్స్. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే ఏం లేదు, అద్దెకు ఈ యొక్క ట్రాక్టర్లు, డ్రోన్లు అటువంటివి ఇస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ ఫేజ్లో భాగంగా 300 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఒక్కొక్క కస్టమ్ హైరింగ్ సెంటర్కి 20 lakh ఇవ్వడం జరిగింది, 20 లక్షలు ఇవ్వబోతున్నారు. సో ఓవరాల్గా 300 కస్టమ్ హైరింగ్ సెంటర్స్కి 60 crore కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సెంట్రల్ గవర్నమెంట్ 60 crore కేటాయించింది. నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్లో భాగంగా జాతీయ జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా దీన్ని అందించడం జరిగింది. సో ఇక్కడ మరి ఫోకస్ చేయాల్సింది, మరి వీటిని ఎవరి భాగస్వామ్యంతో, ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? రైతులు ఒక కూటమిగా ఏర్పడతారు. జనరల్గా రైతుల దగ్గర భూమి చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో రైతు దగ్గర భూమి తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి లోన్లు అంత ఈజీగా లభించవు. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాగా వీళ్ళు ఏర్పడతారు. ఒక 30 మంది రైతులు, ఒక 50 మంది రైతులు కలిసి ఏర్పడినప్పుడు వీటిని కంపెనీస్ యాక్ట్ లేదా సొసైటీస్ యాక్ట్ కింద వీటిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కంపెనీస్ చట్టము లేదా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద వీటిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ FPOస్లో భాగంగా, FPOస్ పరిధిలో
ఫస్ట్ ఫేజ్లో భాగంగా 300 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి టాపిక్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమైనా స్కీమ్ ఉందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 2025 అంటేనే గుర్తు రావాల్సింది మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. 2025 సంవత్సరాన్ని సహకార అంతర్జాతీయ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. మరి ఏంటి కోఆపరేటివ్స్ అంటే అన్నీ వస్తాయి. డైరీ సెక్టారు, ఫార్మర్సు, అందరి వెల్ఫేర్ కోసం పనిచేసేదే కోఆపరేటివ్ సెక్టారు. ఇప్పుడు ఇటీవల ముఖ్యంగా ఈ రైడర్స్ కోసం భారత్ ట్యాక్సీ సర్వీస్ని కూడా లాంచ్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఢిల్లీలో లాంచ్ చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లో ఎఫ్పిఓస్కి సంబంధించి ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్లో భాగంగా 10,000 ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 10,000 ఎఫ్పిఓస్ని సెటప్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఎప్పుడు లాంచ్ చేశారు? 2020లో. దీనికోసం 6,865 crore బడ్జెట్గా కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ని 2027-28 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ స్కీము ఎఫ్పిఓ స్కీము 2027-28 వరకు ఉంటుంది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకం. అంటే ఏంటి? ఈ పథకానికి అవసరమైన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మరి ఆల్రెడీ మనము ఈ యొక్క స్కీమ్లో భాగంగా 10,000 ఎఫ్పిఓస్ని మనము ఏర్పాటు చేసాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 10,000 ఎఫ్పిఓల్ని మనం ఆల్రెడీ ఏర్పాటు చేసాం. సో ఇది కస్టమ్ హైరింగ్ సెంటర్స్. నెక్స్ట్ వన్, భారతదేశ జీడిపి వృద్ధి రేటు 7.4%. ఇక్రా మనకి ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి ప్రజెంట్ మనం 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అనే రేటింగ్ ఏజెన్సీ భారతదేశ జీడిపి వృద్ధి రేటు పైన ఒక అంచనాను ప్రకటించింది. 2025-26 ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? FY26. 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ఎలా డినోట్ చేస్తారు? FY26గా. అదే FY27 అంటే 2026-27 ఫినాన్షియల్ ఇయర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా ఐడెంటిఫై చేస్తారు, ఇలా డినోట్ చేస్తారు. సో ఇప్పుడు 2025-26 కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి రేటు 7.4% ఉంటుందని చెప్పేసి ఇక్రా చెప్పింది. మరి మనం లాస్ట్ ఇయర్ ఎంత వృద్ధి సాధించాము? 2024-25లో ఇండియా 6.5% జీడిపిని సాధించింది. ఇప్పుడు దానికంటే కూడా ఇంకా పెరుగుతుంది. దానికి రీజన్స్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదా. రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా చాలా తగ్గుతూ ఉంది. ముఖ్యంగా రీటైల్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ద్రవ్యోల్బణం ఇప్పుడు ఎంత ఉంది? 2%కి టచ్ అయింది. అలానే జిఎస్టీ రీఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ రీఫార్మ్స్ వల్ల వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఇక్కడ మనం కొన్ని కీ పాయింట్స్ తీసుకోవాలా. ఎకానమీకి సంబంధించిన ఏమైనా ఒక కరెంట్ అఫైర్ టాపిక్లో ఉన్నప్పుడు జస్ట్ ఆ కీ టర్మ్స్ని పిక్ చేసుకోవాలా, వాటికి సంబంధించి మనము పాయింట్లు తెలుసుకోవాలా. అయిపోయింది. ఇక్రా చెప్పింది ఎంత చెప్పింది అంటే డైరెక్ట్గా ఆర్ఆర్బి, డిఎస్సి ఏ ఎగ్జామ్లోనైనా ఎంత చెప్పింది ఇక్రా అంటాడు, అంతే. అంతకుమించి మనకి ఏమి లేదు. కానీ మనం కొన్ని కీ పాయింట్స్ తీసుకుంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఫినాన్షియల్ ఇయర్లో Q2లో సెకండ్ క్వార్టర్ ఒక్కొక్క త్రైమాసికంలో 3 నెలలు ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి ఏప్రిల్ టు జూను, Q2 వచ్చేసి జూలై టు సెప్టెంబర్. మనం సెకండ్ క్వార్టర్లో వృద్ధి రేటుని ఎంత సాధించాం? 8.2% వృద్ధి రేట్ని సాధించామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. జూలై టు సెప్టెంబర్ Q2లో మనం 8.2% వృద్ధి రేటు సాధించాం. ఇది గత 6 క్వార్టర్లలో ఇదే హైయెస్ట్. అదే Q1లో ఎంత సాధించాం మనం? ఏప్రిల్ టు జూను 7.8% గ్రోత్ రేట్ని సాధించాం. రైట్, అది అయిపోయింది. ఇక రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే, రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రీటైల్ ద్రవ్యోల్బణము. మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ యొక్క వినియోగదారుల ధరల సూచి అంటారు కదా, ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్నే రీటైల్ ద్రవ్యోల్బణం అంటారు. మరి సిపిఐలో గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం రోజు అవసరాల కోసం, నిత్యావసరాల కోసము డైలీ ఎసెన్షియల్స్ మనం చాలా కొంటూ ఉంటాం. పాలు, పండ్లు, పెరుగు, ఇవన్నీ కూడా సిపిఐలో ఉంటాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో అంటే రీటైల్ ద్రవ్యోల్బణము అంటే గుర్తుపెట్టుకోండి, సిపిఐలో గూడ్స్ కవర్ అవుతాయి, సర్వీసెస్ కవర్ అవుతాయి. అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో గూడ్స్ మాత్రమే కవర్ అవుతాయి, వస్తువులు మాత్రమే ఉంటాయి. ఇది రోజువారీగా పనిచేయదు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కవర్ అవ్వవు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక మరి రీటైల్ ద్రవ్యోల్బణము తగ్గడం వల్ల మనకి వృద్ధి రేటు బాగుంటుందని చెప్పింది. ఇక ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్
2026 ఫిబ్రవరిలో ఆర్బీఐకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగబోతోంది. మేబీ రెపో రేట్లను తగ్గించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కారణాలు అని చెప్పేసి చెప్తోంది. ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మానిటరీ పాలసీ కమిటీ ఇది 6 మెంబర్ కమిటీ. ఇందులో 6 మంది సభ్యులు ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇంటరెస్ట్ రేట్లని నిర్ణయించేది ఎవరు అంటే ఈ 6 సభ్యులు గల ఎంపీసీ కమిటీ. దీనికి చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఎంపీసీ అనేది సంవత్సరానికి కనీసం 4 సార్లు మీట్ అవ్వాలి. ఈ ఎంపీసీ అనేది ఇయర్కి అట్లీస్ట్ 4 టైమ్స్ మీట్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క క్వార్టర్కి ఒక్కొక్కసారి మీట్ అయినా కూడా 4 క్వార్టర్లకి 4 సార్లు సమావేశం అవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా కీ టర్మ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఏమని చెప్తా ఉంది ఇక్రా ఈ రీటైల్ ద్రవ్యోల్బణం అనేది లాస్ట్ ఇయర్ 4.6% ఉన్నింది, ఇప్పుడు 2%కి తగ్గొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇక్రా, ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్. నెక్స్ట్ వన్, 3 దశాబ్దాల తర్వాత గుజరాత్లో పులి దర్శనం. గుజరాత్ స్టేట్ అంటేనే జనరల్గా గుర్తొచ్చేది లయన్. మనకి గుజరాత్ అంటేనే గుర్తొచ్చేది లయన్. అయితే ఇక్కడ 3 దశాబ్దాల తర్వాత ఆల్మోస్ట్ 30 years తర్వాత గుజరాత్లో ఒక పులి అనేది అక్కడే సంచరిస్తూ ఉంది. సో ఇప్పుడు దీనికి టైగర్ స్టేట్ హోదాను కూడా ఇచ్చినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటించింది. ఎన్టీసీఏ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. మరి ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో తెలుసుకున్నాం దీని గురించి, బట్ ఇంకొకసారి తెలుసుకోవాలా. ఎక్కడ కనబడింది 3 దశాబ్దాల తర్వాత? చివరగా 1989లోనే గుజరాత్లో టైగర్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయాయని చెప్పేసి, టైగర్స్ అనేవి అంతరించిపోయాయని చెప్పేసి గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఇప్పుడు గత 9 months నుంచి, గత 9 నెలల నుంచి గుజరాత్లోని రతన్ మహల్ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీలో టైగర్ ఉంది అని చెప్పేసి, తద్వారా ఇప్పుడు దీనికి పులులున్న రాష్ట్రంగా దీనికి హోదా ఇవ్వడం జరిగింది. ఇక మరి గుజరాత్కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. గుజరాత్లో ప్రస్తుతం టైగర్స్ ఉన్నాయి, లయన్స్, చీతా, ఈ 3 బిగ్ క్యాట్స్, ఈ 3 పెద్ద పిల్లులు ఉన్న ఏకైక రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి మెయిన్గా రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే గుజరాత్. ఇక మనకి టైగర్ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. ఇక ప్రాజెక్ట్ టైగర్ అవి నాకు తెలిసి ఇక మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ టైగర్ అంటేనే 1973లో లాంచ్ చేశారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. అంటే ఏంటి? కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే పులుల సంరక్షణ కోసము కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మధ్యప్రదేశ్ని పిలుస్తారు. టైగర్ అంటేనే గుర్తు రావాల్సినది దీని సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా టైగ్రిస్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 ఉంటాయి, అందులో ఇదొకటి. ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది కీ టర్మ్స్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. మరి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కదా డిక్లేర్ చేసింది గుజరాత్ అనేది ఇప్పుడు పులుల రాష్ట్రం అని చెప్పేసి. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జామ్స్లలో యూపీఎస్సీ తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ట్రెండ్స్ చూస్తే ఈ ఆర్గనైజేషన్స్ గురించి అడుగుతున్నాడు. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటైంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద దీన్ని సెటప్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద దీన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005లో దీన్ని ఏర్పాటు చేశారు. 2005లో ఇది అమల్లోకి వచ్చింది ఎన్టీసీఏ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి దీనికి చైర్పర్సన్గా ఎవరుంటారు? ఎన్టీసీఏ మీటింగులు జరిగినప్పుడు ఎవరు దీనికి అధ్యక్షత వహిస్తారు అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్, పర్యావరణ మంత్రి ఎవరున్నారు ప్రస్తుతం? భూపేందర్ యాదవ్ గారు. సో మరి ఎన్టీసీఏ ఇక్కడ ఇంకొక చిన్న మనం ఒక క్వశ్చన్ చేసుకోవాలా. ఇండియాలో టైగర్ రిజర్వ్స్ని ఎవరు డిక్లేర్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేయాలంటే ఎవరు డిక్లేర్ చేస్తారు? అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ యొక్క టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ఇది పలానా ప్రాంతం, ఇది టైగర్ రిజర్వ్ అని చెప్పేసి. కానీ దానికి ఎన్టీసీఏ అప్రూవల్ అవసరము, దానికి ఎన్టీసీఏ అనుమతి తప్పనిసరి. ఎన్టీసీఏ అనుమతి ఇచ్చిన తర్వాతే దాన్ని నోటిఫై చేస్తారు టైగర్ రిజర్వ్గా. ప్రస్తుతం ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. 58వ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్కు, రైట్? సో ఇది ఇక టైగర్ గురించి మనం
ప్రీవియస్ క్లాస్లో చాలా కవర్ చేసాం కాబట్టి నో నీడ్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్ అగైన్ మరొక టైగర్ రిజర్వ్కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్. టూరిజంని వన్యప్రాణుల సంరక్షణను ప్రోత్సహించడం కోసము ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ అడ్మినిస్ట్రేషన్ ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్కి సంబంధించి ఒక డాక్యుమెంటరీ అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తరహా ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. దాని పేరు వచ్చేసి ఎన్చాంటింగ్ ముకుందరా. ఎన్చాంటింగ్ ముకుందరా అన్న విషయం అట్లా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఎగ్జామ్లలో ఎలా అడుగుతున్నాడంటే టైగర్ రిజర్వ్స్ అయినా నేషనల్ పార్క్లు అయినా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. అది అందరికీ జనరల్గా తెలిసినదే. అంటే ఇప్పుడు ముకుందరా టైగర్ రిజర్వ్ అంటే ఎక్కడ, ఏ రాష్ట్రం, అటువంటి బేసిక్ డీటెయిల్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ వాడు ఇంకొద్దిగా అడ్వాన్స్గా పోయి ఇది ఏ రివర్ గుండా పోతుంది, ఇది ఏ నది గుండా పోతుంది అని కూడా అడుగుతున్నాడు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కదా, భారతదేశంలోనే మొట్టమొదటి వన్యప్రాణుల సంరక్షణ రహదారి ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ని మధ్యప్రదేశ్లోని NH45లో ఏర్పాటు చేశారు. ఆ మధ్యప్రదేశ్లో NH45 ఏదైతే ఉందో అది వేటి గుండా వెళ్తుంది? నవరదేహి మరియు వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా వెళ్తుందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాడు డైరెక్ట్గా అడగవచ్చు. ఇటీవల ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు ఎన్చాంటింగ్ ముకుందరా. దేనికి సంబంధించిందంటే ముకుందరా టైగర్ రిజర్వ్ రాజస్థాన్. మరి దీన్ని ఇంకా ఏమని పిలుస్తారు అంటే దర్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కూడా పిలుస్తారు. దీనికి అనదర్ నేము డర్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక మరి ఇది ఎక్కడ ఉంది అంటే చంబల్ రివర్. ఈ చంబల్ నది ఏదైతే ఉందో రాజస్థాన్లోని చంబల్ నదికి తూర్పు బ్యాంక్, ఈస్టర్న్ బ్యాంక్ పైన ఉంది. గుర్తుపెట్టుకోండి, చంబల్ రివర్కి దగ్గరలో ఇది ఉంది. అంటే చంబల్ నది గుండా ఇది పోతుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ముఖ్యంగా మధ్యప్రదేశ్కి రాజస్థాన్కి బార్డర్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని కును నేషనల్ పార్క్కి ఈ ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ అనేది సరిహద్దుగా ఉంటుంది, బార్డర్గా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి కార్వార్ నావికా స్థావరంలో జలంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కార్వార్ నావికా స్థావరంలో జలంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కర్ణాటక టూర్కి వెళ్ళారు. కర్ణాటక, గోవా 3 రాష్ట్రాల పర్యటనకి వెళ్తా ఉన్నారు కదా, ఆమె వెళ్ళారు. సో కర్ణాటక టూర్లో భాగంగా కర్ణాటకలోని కార్వార్ నావెల్ బేస్లో ఒక సబ్మెరైన్లో ఆమె ట్రావెల్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఈమె ఒక సబ్మెరైన్లో ట్రావెల్ చేశారు. మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ సబ్మెరైన్ పేరేంటి. ఆ సబ్మెరైన్ కల్వరీ క్లాసుకు చెందిన INS వగ్షీర్. కల్వరీ క్లాసుకు చెందిన INS వగ్షీర్ సబ్మెరైన్లో ఈమె ప్రయాణించారు, ట్రావెల్ చేశారు. అది ఓకే, దట్స్ ఎనఫ్. ఇక మనకి అది సరిపోతుంది. కానీ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఒక రికార్డు కూడా సృష్టించారు. మనం ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. రఫాలే ఫైటర్ జెట్లో ప్రయాణించిన భారతదేశపు తొలి రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ఫ్లై ఇన్ ఏ రఫాలే ఫైటర్ జెట్ ద్రౌపది ముర్ము. అంటే ఆమె ఫైటర్ జెట్లో ఎక్కుతోంది, సబ్మెరైన్లో ఎక్కుతోంది. దీనికి రీజన్ ఏంటి, ఎందుకు ఎక్కుతూ ఉంటారు? పాలిటీలో మనకి ప్రెసిడెంట్ అంటేనే గుర్తు రావాల్సిండేది రాజ్యాంగం. మనం కాన్స్టిట్యూషన్ పాలిటీ చదువుతాం కదా. సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు? భారతదేశంలో త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో ఆ త్రివిధ దళాలకి సుప్రీం కమాండరు ప్రెసిడెంటు. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు అంటే ప్రెసిడెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకున్నాను. అందుకు ఒక సింబాలిక్గా, ఒక సంకేతంగా వాళ్ళు అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మరి గతంలో ఎవరైనా ఇటువంటి సబ్మెరైన్స్లో ట్రావెల్ చేశారా అంటే ఈమె సెకండ్ ప్రెసిడెంట్. 2006లో అబ్దుల్ కలాం విశాఖపట్నంలో ఒక సబ్మెరైన్లో ట్రావెల్ చేశారు. 2006లో ఫస్ట్ టైం అబ్దుల్ కలాం, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్, ఒక సబ్మెరైన్లో ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఈమె సెకండ్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఇన్ ఏ సబ్మెరైన్, టు అండర్టేక్ ఏ సబ్మెరైన్ సార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ రఫాలే జెట్లో మాత్రము ఫ్లై చేసిన ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే ద్రౌపది ముర్ము. నెక్స్ట్ వన్ మలేసియాలో సంస్కృత శాసనాలు లభ్యం. కల్చర్కి సంబంధించి మలేషియా కంట్రీలో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ లభ్యమయ్యాయి. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ని అక్కడ డిస్కవర్ చేశారు. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ బుకిత్ చోరాస్, మలేషియా. మరి ఎక్కడ కనుగొన్నారు? మలేషియాలోని బుకిత్ చోరాస్ అనే ప్రాంతంలో ఇవి దొరికినాయి, లభ్యమయ్యాయి.
సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది సింపుల్గా ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏ కాలానికి చెందినవి, ఏ రిలీజియన్కి చెందినవి, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఈ యొక్క సంస్కృత శాసనాలు మహాయాన బుద్ధిజానికి సంబంధించినవి, మహాయాన బుద్ధ మతానికి సంబంధించినవి. మరి ఏం దొరికాయి అంటే లార్డ్ బుద్ధా స్టాచ్యూ, బుద్ధుడి విగ్రహంతో పాటు రెక్టాంగిల్ షేప్లో ఉన్న 3 స్టోన్స్ దొరికాయి. గుర్తుపెట్టుకోండి, బుద్ధుని విగ్రహంతో పాటు దీర్ఘ చతురస్రాకారం రెక్టాంగిల్ షేప్లో ఉన్న 3 స్టోన్స్, 3 రాళ్ళు దొరికాయి. ఇవి 8-9 శతాబ్దాలకు చెందినవి, 8th 9th సెంచరీకి సంబంధించినవి అని చెప్పేసి హిస్టారియన్స్, చరిత్రకారులు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా ఎనఫ్, ఇది మనకి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఈ కీ టర్మ్ తీసుకోండి. ఎందుకు తెలుగు పేపర్ అప్పుడప్పుడు పెడితే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కీ టర్మ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, మహాయాన బౌద్ధము అన్నాడు. మహాయాన బౌద్ధ మతం అంటేనే మనకి ఇమ్మీడియట్గా మనం హిస్టరీలో చదువుకుంటాం. హీనయాన బుద్ధిజం, హీనయాన మహాయాన అంటాం. మహాయాన బౌద్ధ మతం అంటేనే మనకు గుర్తు రావాల్సినది ఎవరు, ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు ఏ బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడంటే మహాయాన. మరి హీనయానకి మహాయానకి తేడా ఏంటి, ఇది కూడా మనకి స్టేట్మెంట్లలో హెల్ప్ అవుతాయి. ఈ హీనయాన బుద్ధ మతం ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే స్మాల్ వెహికల్ అంటారు. స్మాల్ వెహికల్. మహాయాన అంటే గ్రేట్ వెహికల్. మరి ఇప్పుడు బౌద్ధ మతంలో కొన్ని దేశాలలో బుద్ధుడిని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క మలేషియా, చైనా, జపాను, సౌత్ కొరియా అటువంటి కంట్రీస్కి పోతే బుద్ధుడిని బుద్ధుడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు, బుద్ధుడిని దేవుడిగా కొలుస్తారు. సో అంటే ఐడల్ వర్షిప్ని ప్రోత్సహిస్తారు. ఆ ఐడల్ వర్షిప్ని ఎక్కడ ప్రోత్సహిస్తారు, మహాయాన బుద్ధిజం. గుర్తుపెట్టుకోండి, మహాయాన బుద్ధిజం అంటేనే గుర్తు రావాల్సిండేది ఐడల్ వర్షిప్, బుద్ధుడిని విగ్రహ రూపంలో ఆరాధించడం జరుగుతుంది. ఎక్కడ, చైనా, జపాను, సౌత్ కొరియా అటువంటి ప్రాంతాలలో. అదే హీనయాన విషయానికి వస్తే ఐడల్ వర్షిప్ ఉండదు, విగ్రహ రూపంలో ఆరాధించరు, బుద్ధునికి దైవత్వాన్ని కూడా ఆపాదించరు, బుద్ధునికి డివినిటీని కూడా ఇవ్వరు. మరి హీనయానని శ్రీలంక, థాయిలాండ్ అటువంటి దేశాల్లో ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, శ్రీలంక అన్న విషయం గుర్తుపెట్టుకోండి, హీనయాన. సో మహాయాన అంటే ఐడల్ వర్షిప్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జునుడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి బేసిక్ కంపారిజన్ సరిపోతుంది. ఇక అలానే ఈ మలేసియాలోని బుకిత్ చోరా అనే ప్రాంతంలో పల్లవుల కాలం నాటి ఇన్స్క్రిప్షన్స్ కూడా లభించాయి. పల్లవ రూలర్స్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు కూడా లభించాయి. నెక్స్ట్ వన్, సోమాలీల్యాండ్కు ఇజ్రాయెల్ గుర్తింపు. ఇక్కడ మనకి డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కంట్రీస్ రికగ్నిషన్, గుర్తింపునిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ప్యాలెస్తీనా ఇష్యూనే తీసుకుందాం. 2 స్టేట్ సొల్యూషన్ అంటే గుర్తు రావాల్సిండేది ఏ దేశాలకు సంబంధించిందంటే ఇజ్రాయెల్, ప్యాలెస్తీనాని అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన కంట్రీలలో, ప్యాలెస్తీనాని అధికారికంగా గుర్తించిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. మరి అటువంటివే కొన్ని దేశాలు విడిపోతూ ఉంటాయి, విడిపోయి మేము సపరేట్ దేశం అని చెప్పేసి ప్రకటించుకుంటూ ఉంటాయి. కానీ చాలా దేశాలు, ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గుర్తించదు. అలాంటిదే మరొకటి టాపిక్. సోమాలీల్యాండ్ అనే ఒక భూభాగము ఆఫ్రికా ఖండంలోని సోమాలియా అనే దేశం నుంచి విడిపోయింది. 1991లోనే సోమాలియా కంట్రీ నుంచి అది సెపరేట్ అయ్యి ఇండిపెండెన్స్ ప్రకటించుకునింది. స్వతంత్రం ప్రకటించుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క కంట్రీ కూడా రికగ్నైజ్ చేయలేదు అంటే గుర్తించలేదు. మరి ఇప్పుడు ఆ సోమాలియా నుంచి వేరుపడిన సోమాలీల్యాండ్కి ఇజ్రాయెల్ గుర్తింపునిచ్చింది. ఇజ్రాయెల్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు ఫార్మల్లీ రికగ్నైజ్ సోమాల్యాండ్. మరి ఇక్కడ మీరు మ్యాప్ చూస్తే ఇది ఆఫ్రికన్ కాంటినెంట్, ఇక్కడ సోమాలియా ఉంది. ఈ సోమాలియాలో ఇక్కడ భాగం ఇది సోమాలీల్యాండ్, కానీ ఇది సపరేట్ దేశంగా ప్రకటించుకునేది. దీన్ని ఆఫ్రికన్ యూనియన్ ఖండించింది. ఇది మా యొక్క సార్వభౌమత్వానికి దెబ్బ, మా యొక్క కంట్రీస్ సావరినిటీ, మా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, మా యొక్క సార్వభౌమత్వానికి దెబ్బ అని చెప్పేసి ఆఫ్రికన్ యూనియన్, ముఖ్యంగా సోమాలియా చెప్తా ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, సోమాలియా క్యాపిటల్ మొగదిషు. సోమాలి ల్యాండ్ గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే దాన్ని ఇంకా అధికారికంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పూర్తి స్థాయిలో గుర్తించలేదు కాబట్టి మనకి సోమాలియా గురించి డిస్కస్ చేసుకుందాం. సోమాలియా క్యాపిటల్ మొగదిషు. సోమాలియా
కరెన్సీ వచ్చేసి సోమాలియా షిల్లింగ్ కరెన్సీ. ఇక ఇది సోమాలిలాండ్ ఇష్యూ. ఇక ఆఫ్రికన్ యూనియన్ విషయానికి వస్తే ఆఫ్రికన్ యూనియన్లో 55 కంట్రీస్ ఉంటాయి, 55 ఆఫ్రికా దేశాలు ఉంటాయి. ఇది G20లో పర్మనెంట్ మెంబర్. గుర్తుపెట్టుకోండి, 2023లో ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగిన G20 సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అయింది. ఇక దీని హెడ్ క్వార్టర్స్, ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ అడిడిస్ అబబా, ఇథియోపియాలోని అడిడిస్ అబబా. ఈ ఆఫ్రికన్ యూనియన్ 2002లో ఏర్పాటైంది, 2002లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చూస్తే ఇండియన్ ఓషన్కి బార్డర్ కంట్రీస్. సోమాలియా హిందూ మహాసముద్రానికి సరిహద్దు దేశము. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఉంటుంది. ఇక్కడ యెమెన్ ఉందా, యెమెన్కి ఈ సోమాలియాకి మధ్యలో గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనే ఒక జలమార్గము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్. నెక్స్ట్ వన్, రక్షణ కేటాయింపుల్ని 9.4% పెంచిన జపాన్ గవర్నమెంట్ డిఫెన్స్ బడ్జెట్ని భారీ స్థాయిలో పెంచింది. ముఖ్యంగా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2026-2027కి గాను రక్షణ బడ్జెట్ని $58 బిలియన్ పెంచింది. ఇది 2025-26 ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 9.4% ఎక్కువ, 9.4% ఇంక్రీజ్ చేశారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతున్నాడు ఎంత బడ్జెట్ అనౌన్స్ చేశారు అని చెప్పేసి. మరి దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా జపాన్కు ఉన్న రీజనల్ టెన్షన్స్. జపాను చైనాతో కావచ్చు, ఈ చైనాతో ఎక్కువగా సరిహద్దు వివాదాలు అటువంటివి ఫేస్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చైనా తైవాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఆ రీజనల్ టెన్షన్స్ని, ఆ యొక్క సరిహద్దు వివాదాలని కంట్రోల్ చేయడం కోసము డిఫెన్స్ బడ్జెట్ని ఓ స్థాయిలో పెంచుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినది డిఫెన్స్ బడ్జెట్ అంటే ఇటీవల కాలంలో నాటో కంట్రీస్ కూడా గుర్తు రావాలి మనకి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అలయన్స్ ఉంది కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సమావేశము ఈ సంవత్సరము నెదర్లాండ్స్లోని హేగ్ సిటీలో జరిగింది. అక్కడ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్వైజ్ మేరకు, అతను రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు నాటో కంట్రీస్ అన్నీ కూడా డిఫెన్స్ బడ్జెట్ని 5% ఆఫ్ జీడిపికి పెంచాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేశాయి, అనౌన్స్ చేశాయి. నాటో దేశాలు 2035 కల్లా తమ రక్షణ శాఖ బడ్జెట్ని 5% ఆఫ్ జీడిపికి పెంచాలి. అంటే తమ దేశ జీడిపిలలో 5%ని రక్షణ శాఖకు కేటాయించాలి, డిఫెన్స్కి కేటాయించాలని చెప్పేసి నాటో కంట్రీస్ నిర్ణయం తీసుకున్న. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నాటో కంట్రీస్ డిసైడెడ్ టు రైజ్ ద డిఫెన్స్ స్పెండింగ్ టు దేర్ 5% ఆఫ్ జీడిపి బై 2035. సో ఇప్పుడు ఇక ఈవెన్ ఇండియా తీసుకున్నా కూడా ఆర్మ్స్ ఇంపోర్ట్స్ విషయంలో, ఈ ఆయుధాల దిగుమతిలో మనము ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్. సిప్రి రిపోర్ట్ ప్రకారం, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారము 2020 నుంచి 2024 మధ్య ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం, వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఉక్రెయిన్. సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి T20లలో 150 వికెట్స్ తీసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ దీప్తి శర్మ. T20లలో 150 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్గా దీప్తి శర్మ. దీప్తి శర్మ అంటే గుర్తురావాల్సినది మొన్న జరిగిన 2025 ఉమెన్స్ ODI వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మనం గెలుచుకున్నాం కదా మహిళల జట్టు. అందులో ఈమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచింది. అంటే టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించినందుకు గాను ఆమెకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఆర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది. ఈమె ఆల్రౌండరు, అంటే బ్యాటింగ్ చేయగలదు, బౌలింగ్ చేయగలదు. ఇప్పుడు ఒక రికార్డు సృష్టించింది. ఏంటంటే T20 క్రికెట్లో 150 వికెట్స్ తీసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్. ఇప్పటి వరకు పురుషుల ఇండియన్ T20 క్రికెట్లో కూడా 150 వికెట్లు ఎవరు తీయలేదు. సో అంటే ఏంటి, మెన్స్ T20 ఇండియన్ క్రికెట్లో తీసుకున్న, ఉమెన్స్ ఇండియన్ T20 క్రికెట్లో తీసుకున్న 150 వికెట్స్ తీసుకున్న ఫస్ట్ ఇండియన్ ఈమె. ఇప్పుడు ఈమె T20 ర్యాంకింగ్స్లో, బౌలర్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో కూడా ఈమె ఉంది. నెక్స్ట్ వన్, అండర్-19 వరల్డ్ కప్కి BCCI 15 మెంబర్ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. అండర్-19 పురుషుల వరల్డ్ కప్కి స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎగ్జామ్స్లలో ఆ స్క్వాడ్కి కెప్టెన్ ఎవరున్నారు అని అడిగితే చెప్పలేం కాబట్టి తప్పకుండా తెలుసుకోవాలి. జస్ట్ ఆ స్క్వాడ్కి కెప్టెన్ వచ్చేసి ఆయుష్ మాత్రే, ఆ టీంకి కెప్టెన్ వచ్చేసి ఆయుష్ మాత్రే. మరి అండర్-19 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే నమీబియాలో జరగబోతోంది. నమీబియాలో ఇండియా ఇప్పటి వరకు అండర్-19 వరల్డ్ కప్ని 5 టైమ్స్ గెలుచుకునింది. ఇక్కడ ఇంకొక చిన్న రిమైండర్ అండి, ఇటువంటి అండర్-19 వరల్డ్ కప్లు, ఏసియా కప్లు ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు జస్ట్ మనకి విన్నర్ ఎవరు,
అటువంటి బేసిక్ డీటెయిల్స్ సరిపోతుంది. అంతేగాని అండర్-19 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఆ ఫస్ట్ ఎడిషన్ని ఫస్ట్ టోర్నమెంట్ని ఎవరు గెలుపొందారు, లేదంటే వరల్డ్ కప్ వార్తల్లో ఉన్న ప్రతిసారి ఫస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు, అలాంటి తిక్క కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్ ట్రెండ్స్ చూడండి. నేను ఊరికే చెప్పట్లేదు, క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఇప్పుడు ఉదాహరణకు వన్డే వరల్డ్ కప్ వార్తల్లో ఉంది అనుకుందాం, 2025 వన్డే వరల్డ్ కప్ ఉన్నప్పుడు దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి, ఇందులో ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి, ఏ వేదికల్లో జరిగింది, ఎవరు గెలుచుకున్నారు, ఇందులో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, అటువంటివి సరిపోతుంది, అంతవరకు చాలు. ఇక వన్డే వరల్డ్ కప్ వార్తల్లో ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ టోర్నమెంట్ ఎప్పుడు జరిగింది అలాంటివన్నీ కూడా పోయినా కూడా మైండ్లో ఎక్కువ చెత్త స్టోర్ అవుతుంది. సో కొద్దిగా సెలెక్టివ్గానే మీకు ఆ డౌట్ క్లియర్ కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మీరు చూడండి, నేను చెప్పేది కరెక్ట్ అని మీకే అర్థమవుతుంది. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించిన టాపిక్. ఇక ఇవాటి క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అరిహంత్ క్లాస్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, K4 మిసైల్ని లాంచ్ చేసామని చెప్పేసి. ఇప్పుడు ఆ అరిహంత్ క్లాస్కు చెందిన బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ మనం 3 డిస్కస్ చేసుకున్నాం. ఆ 3 పేర్లు ఏంటి కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి కర్మశ్రీ పథకాన్ని మహాత్మాశ్రీగా పేరు మార్చిన గవర్నమెంట్ అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. ఇది వెస్ట్ బెంగాల్లో ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకము. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం చైనా. ప్రపంచంలోనే అతి చిన్న మైక్రో అటానమస్ రోబోలు అమెరికా. దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్. అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమ్మిట్ గ్వాలియర్. పాఠశాలల్లో వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేసిన యూపీ. గురు గోవింద్ సింగ్ 359వ ప్రకాశ్ ఉత్సవ్. ఆపరేషన్ అగా 3.0 ఢిల్లీ. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్. జీడిపి వృద్ధి రేటు 7.4% ఇక్రా రేటింగ్ ఏజెన్సీ. 3 దశాబ్దాల తర్వాత గుజరాత్లో పులి దర్శనం. రతన్ మహల్ వైల్డ్ లైఫ్ సాంచురీ గుజరాత్. ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ పైన డాక్యుమెంటరీ ఎన్చాంటింగ్ ముకుందరా రాజస్థాన్. కార్వార్ నావికా స్థావరంలో జలంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ బక్షీర్. మలేసియాలో సంస్కృత శాసనాలు లభ్యం, మహాయాన బౌద్ధిజానికి సంబంధించినవి. సోమాలిలాండ్కు ఇజ్రాయెల్ గుర్తింపు, ఖండించిన ఆఫ్రికన్ యూనియన్. రక్షణ కేటాయింపుల్ని 9.4%కి పెంచిన జపాన్. T20లో 150 వికెట్స్ తీసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ దీప్తి శర్మ. అండర్-19 వరల్డ్ కప్ 15 మెంబర్ స్క్వాడ్ని ప్రకటించిన BCCI. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.